ఇప్పుడు మనం కూడా ఎవరికైనా సువార్త ప్రకటించాలంటే మనం ఎలా చెప్పాలని నేను కొంతమంది డౌట్ ఉండొచ్చు. సింపుల్, ఓకే, టాక్ అబౌట్ దీస్ 3 థింగ్స్ ఇనఫ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ టెక్స్ట్ మనం బేస్ చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గురించి మాట్లాడండి. ఆయన ఎలా జీవించాడు, ఆయన జీవితం, తర్వాత ఆయన మరణం, ఎందుకు మరణించవలసి వచ్చింది, ఎలా మరణించారు, తర్వాత మరణించిన తర్వాత ఆయన జీవితం ఇక సమాధిలోనే ఉండిపోలేదు కదా, ఆయన తిరిగి లేచాడు కదా. మరి ప్రపంచంలో ఎవరు కూడా మరణించిన వ్యక్తి తిరిగి లేవలేదు కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఆ యూనిక్నెస్ని, ఆ ప్రత్యేకతను మనము కూడా ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు చెప్పగలగాలి. అంటే ఏ మాటని చెప్పాలో, ఎలా చెప్పాలో అవన్నీ కూడా ఏదో మన సొంత మానవ ఉద్రేకాలతో కాకుండా దైవావేశపూరితంగా ఉండాలి. ఓకే, జీవితం కానీ మన బోధ కానీ మానవ ఆవేశం, హ్యూమన్ ఎమోషన్స్ కాదు, కానీ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ, దైవావేశం, మానవ ఆవేశం కాదు, దైవావేశము అనేది మనకు ఉండాలి. సో దట్ ఈస్ వాట్ స్పిరిట్ లెడ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్ అబౌట్.